లాస్ట్ వీడియోలో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఎలానో చూసినాం. ఇప్పుడు ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏందో చూద్దాం. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఇది తెలుగులో. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఫస్ట్ వీ యూజ్ ద ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ వెన్ అన్ యాక్షన్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ అట్ ఏ గివెన్ ఫ్యూచర్ టైం. ఇప్పుడు ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ చూసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అంటే కంటిన్యూస్లో ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఫ్యూచర్ కంటిన్యూస్లో క్రిమినల్ని ఒక పోలీస్ అని ఆయన ఉంటాడు. క్రిమినల్ని పోలీస్ రేపు కొడతాడేమో అంటే రేపు జరుగుతున్న పనిని ఈరోజు అంటే కొడతా ఉంటాడేమో ఆర్ కొడతాడేమో అని రాయొచ్చు. క్రిమినల్ని పోలీసు రేపు కొడుతూ ఉంటాడేమో అని చెప్పేదాన్ని, రేపు కొడుతూ ఉంటాడని చెప్పేదాన్ని ఫ్యూచర్ టెన్స్ అంటాం. ఏదైనా ఒక పనిని ఫ్యూచర్లో జరిగేదాని గురించి మాట్లాడుతున్నప్పుడు దాన్ని మనం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అంటాం. ఫ్యూచర్లో జరుగుతాదేమో అని మనం మాట్లాడుకున్నప్పుడు ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అంటాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకు సీఎం ఎవరు? నారా చంద్రబాబు నాయుడు. దాని తర్వాత ఇప్పుడు ఏంది మనం ఏం మాట్లాడుకోవచ్చు? నెక్స్ట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడేమో అని మాట్లాడుకునే దానికే ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అనేది మనము యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే వెన్ ఐ గెట్ బ్యాక్ దే విల్ బీ హ్యావింగ్ డిన్నర్. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్స్ అనేది చూసుకోకముందు మనము దీని స్ట్రక్చర్ అనేది ఫస్ట్ చూడాలి. స్ట్రక్చర్ లేనిదే మనము ఈ ఎగ్జాంపుల్స్ అనేది రాయలేము. స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ విల్ బీ షెల్ బీ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్టివ్. ఇక్కడ ఫ్యూచర్ టెన్స్లో విల్ బీ షెల్ బీ వస్తుంది. అదే సింపుల్ ఫ్యూచర్లో అయితే విల్ షెల్ వస్తుంది. ఇక్కడ బీ ఫామ్ అనేది వస్తుంది. ఏది? ఓన్లీ కంటిన్యూస్ టెన్స్లో విల్ బీ షెల్ బీ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ అనేది వస్తుంది ప్లస్ ఆబ్జెక్టివ్. ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే ఐకి వీకి మాత్రమే మనం షెల్ అనేది యూజ్ చేస్తాం. అదే మిగిలిన రిమైనింగ్ అన్ని దాంట్లకి విల్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు మనము ఎగ్జాంపుల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. చూడండి ఎగ్జాంపుల్స్ వచ్చేసి వెన్ ఐ గెట్ బ్యాక్ దే విల్ బీ హ్యావింగ్ డిన్నర్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఎప్పుడు అతను వచ్చాడు, వారు ఎప్పుడు డిన్నర్ చేశారు. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే దీనికి మీనింగ్ చూడండి క్లియర్గా. ఇప్పుడు వెన్ ఐ గెట్ బ్యాక్ దే విల్ బీ హ్యావింగ్ డిన్నర్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే అప్పుడు ఎప్పుడు నేను వస్తానో వారు అప్పుడు డిన్నర్ చేస్తూ ఉంటారు. అంటే నేను ఎప్పుడు వస్తానో ఆ టయానికి వాళ్ళు డిన్నర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇదైతే వీ షెల్ బీ హ్యావింగ్ కాఫీ ఆఫ్టర్ డిన్నర్ యాజ్ యూజువల్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే వీ షెల్ బీ హ్యావింగ్ కాఫీ ఆఫ్టర్ డిన్నర్ యాజ్ యూజువల్. డిన్నర్ తరువాత మేము కాఫీ తాగుతాము. అంటే డిన్నర్ చేసిన తర్వాత మేము అంటే ఉయ్యి అంటే మేము కాఫీ తాగుతూ ఉంటాము. ఓన్లీ ఉయ్యికి ఐకి మాత్రమే షెల్ అనేది యూజ్ చేస్తాం. రిమైనింగ్ అనే దాంట్లో విల్ అనేది యూజ్ చేస్తాం. ఇది ఎగ్జాంపుల్స్. అదే పాజిటివ్ స్టేట్మెంట్లో ఎలా ఉంటుందో చూద్దాం. ఫర్ పాజిటివ్ స్టేట్మెంట్ ద వర్బ్ ఫామ్ ఈజ్ విల్ షెల్ ప్లస్ బీ ప్లస్ V1 ప్లస్ ఇంగ్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే హీ విల్ బీ లివింగ్ ఇన్ ఏ ఫ్యూ డేస్. అతను కొన్ని రోజులు ఇక్కడ ఉంటాడేమో. వీ షెల్ బీ సీయింగ్ హిమ్ టుమారో. మేము అతన్ని టుమారో చూస్తాము. ఫర్ నెగిటివ్ సెంటెన్స్ ద వర్బ్ ఫామ్ ఈజ్ విల్ షెల్ ప్లస్ నాట్ ప్లస్ బీ ప్లస్ V1 ప్లస్ ఇంగ్. ఆ స్ట్రక్చర్కే ఇక్కడ ఈ హెల్పింగ్ వర్బ్స్ అయిపోయిన తర్వాత నాట్ అనేది యూజ్ చేస్తాం. ఇంకా యాజ్ యూజువల్ సేమ్ అదే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే హీ విల్ నాట్ బీ లివింగ్ ఇన్ ఏ ఫ్యూ డేస్. అతను కొన్ని రోజులు కూడా అక్కడ ఉండడేమో. వీ షెల్ నాట్ బీ సీయింగ్ హిమ్ టుమారో. మేము అతన్ని రేపు చూడలేమేమో. ఫర్ క్వశ్చన్స్ విల్ షెల్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద సబ్జెక్ట్. మనం క్వశ్చన్ అనేది వాళ్ళని అడగాలి అంటే సబ్జెక్టుకు ముందు ఈ హెల్పింగ్ వర్బ్స్ విల్ షెల్ అనేది యూజ్ చేస్తాం. విల్ హీ బీ లివింగ్ ఇన్ ఏ ఫ్యూ డేస్. అతను కొన్ని రోజులు ఉంటాడా. నెక్స్ట్ షెల్ విల్ బీ సీయింగ్ హిమ్ టుమారో. మేము టుమారో రేపు అతన్ని చూస్తామా. వెన్ షెల్ వీ బీ సీయింగ్ హిమ్. మేము అతన్ని ఎప్పుడు చూస్తాము. ఇలా మనము ఎగ్జాంపుల్స్ అనేది తీసుకుంటాం. పాజిటివ్ స్టేట్మెంట్స్లో స్ట్రక్చర్ అనేది అది ఓన్లీ స్ట్రక్చర్ని బట్టే ఈ సెంటెన్స్ అనేది మనము మైండ్లో ఫామ్ చేసుకొని బయటకు అనేది స్పెల్ చేస్తాం అనమాట.
ఇంపార్టెంట్ నోట్స్. జస్ట్ యాజ్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద definite near the future. So also future continuous tense is used for the definite but not so definite near future. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే సింపుల్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్కి అదే పాస్ట్ కానీ ఫ్యూచర్ కానీ ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఇక్కడ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్కి కొద్దిగా రిలేటెడ్గా ఉంటుందంట, నియర్ ఫ్యూచర్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చూడండి 3 దాంట్లోకి చూసుకుంటే ఏది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్కి, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్కి, ఫ్యూచర్ సింపుల్కి చూసుకుంటే all these can be used to express near future. I am going these exercises tomorrow. ఆ ఎక్సర్సైజెస్కి నేను టుమారో వెళ్తాను, లేదంటే టుమారో డూయింగ్ అన్నాడు కాబట్టి టుమారో చేస్తాను. నెక్స్ట్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఐ షల్ బీ డూయింగ్ దీస్ ఎక్సర్సైజ్ టుమారో. నేను ఈ ఎక్సర్సైజ్ టుమారో చేస్తాను, ఈ ఎక్సర్సైజ్. నెక్స్ట్ ఐ షల్ డూ దీస్ ఎక్సర్సైజెస్ టుమారో. ఇది వచ్చేసి ఫ్యూచర్ సింపుల్లో నేను ఎక్సర్సైజెస్ టుమారో చేస్తాను. ఐ ఆమ్ గోయింగ్ టు డూ దిస్ ఎక్సర్సైజ్ టుమారో. నేను టుమారో ఈ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాను. ఇలా మనం అనేది చెప్తామన్నమాట. ఇప్పుడు ఇది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. దీని స్ట్రక్చర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. స్ట్రక్చర్ లేనిదే మనము ఈ కంటిన్యూస్ టెన్స్ అనేది రాయలేము. ఏ టెన్స్కైనా స్ట్రక్చర్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఇప్పుడు ఇది మనం నేర్చుకునే విధానం. This is about this video. Thank you. Please like and subscribe my channel. Thank you.